చాలామంది పిల్లలకి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో తెలియదు. ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ లోపల మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మనము ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్లో ఎన్ని రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా విభజించారు, వాటిని యాక్టివ్ కాంపోనెంట్స్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. యాక్టివ్ కాంపోనెంట్స్ లోపల డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్, సెమీకండక్టర్తో తయారు చేసినటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ వస్తాయి. ప్యాసివ్ కాంపోనెంట్స్ లోపల మనం రెగ్యులర్గా వాడేటువంటి రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఎలక్ట్రోమెకానికల్ కాంపోనెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిలో స్విచ్చెస్, రిలేస్ ఇలాంటివి కొన్ని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ is a study of movement of mobility of charged particles like holes or electrons in a material like conductors, semiconductors and insulators. కండక్టర్స్, సెమీకండక్టర్స్ అండ్ ఇన్సులేటర్ లాంటి మెటీరియల్స్ లోపల చార్జ్ పార్టికల్స్, హోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ వాటి ప్రవాహాన్ని మనము దాని గురించి చర్చించేటువంటి సాంకేతిక శాస్త్రాన్ని మనం ఎలక్ట్రానిక్స్ అంటాం. మనం జనరల్గా చూస్తే కండక్టర్స్లో, సెమీకండక్టర్స్లో, ఇన్సులేటర్స్లో ఈ వ్యాలెన్సీ బ్యాండ్, కోవాలెంట్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ మధ్యలో ఎలాంటి ఎనర్జీ గ్యాప్ ఉంటుంది అని చూడవచ్చు. కండక్టర్ సంగతి చూస్తే వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు ఓవర్లాప్ అయ్యి ఉంటాయి. దీనివల్ల ఈ మధ్యలో ఎనర్జీ గ్యాప్ అనేటువంటిది ఏమీ ఉండదు. ఈ ఎనర్జీ గ్యాప్ ఈ కండక్షన్ బ్యాండ్ నుంచి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వచ్చేటువంటి ఎలక్ట్రాన్, దాన్ని మనం మెజర్ చేసేటువంటి వోల్టేజ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని అంటాం. అలాగే సెమీకండక్టర్స్ లోపల ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో మోడరేట్గా ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. ఇది 0.07 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు ఉండవచ్చు. ఇన్సులేటర్స్ దగ్గరికి వస్తే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఎనర్జీ గ్యాప్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి కండక్షన్ బ్యాండ్లో నుంచి వ్యాలెన్సీ బ్యాండ్కి కానీ ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం చాలా అరుదు. దానివల్ల ఇవి ఎక్కువగా కరెంటుని ట్రాన్స్ఫర్ చేయలేవు. ఇక్కడ కండక్టర్స్ లోపల అవి రెండు నెగ్లిజిబుల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక యాటమ్ని చూసుకున్నట్లయితే యాటమ్ మధ్యలో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూరా ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. మన సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాలు సూర్యుని చుట్టూ ఎట్లయితే తిరుగుతూ ఉంటాయో అలాగే ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని ఉంటాయి. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటాము. న్యూట్రాన్స్ అనేవి న్యూట్రల్లీ చార్జ్డ్ పార్టికల్స్, వాటికి ఛార్జ్ ఉండదు. ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఈ ఆర్బిటాల్స్ లోపల 4 రకాల డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. దాన్ని ఎస్ ఆర్బిటాల్ అంటాము, పి ఆర్బిటాల్ అంటాము, డి ఆర్బిటాల్ అంటాము, ఎఫ్ ఆర్బిటాల్ అంటాము. ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డి ఆర్బిటాల్ లోపల 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎఫ్ ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి మనము తీసుకురావచ్చు. ఏదైనా ఒక ఎలిమెంట్ని దాని అటామిక్ నెంబర్ బట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాయొచ్చు. ఈ 1s, 2s, 3s, 4s, 5s అనేది ఎస్ ఆర్బిటాల్ యొక్క బంచ్. 2p, 3p, 4p, 5p అనేది పి ఆర్బిటాల్ యొక్క బంచ్. దీన్ని మనం తీసుకునేటప్పుడు పైనుంచి కిందకి తీసుకుంటాము. ఇలా ఫస్ట్ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s అలా పోతూ ఉంటాయి. ఇదే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ రాయాలని అనుకుంటే వీటినే మనము సరిగ్గా రాసుకోవాలి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 5s2,
4d10 అలా పోతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఒక ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ బట్టి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిసైడ్ అయ్యి ఉంటుంది. స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. యాటమ్ ఎప్పుడు స్టెబుల్గా ఉంటుంది? ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ షెల్, ఒక యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్, దాని వ్యాలెన్సీ షెల్ అని కూడా అంటాము, దీంట్లో 4 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తే దాన్ని స్టేబుల్ అంటాము. An atom is said to be stable if and only if it has got an octet configuration of electrons in the outermost shell. That is 4 electrons in the outermost shell. Outermost shell లోపల 4 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని స్టేబుల్ ఆటమ్ అంటాము. ఆర్ అదర్వైజ్ లేకపోతే ఆక్టెట్ స్టెబిలిటీ అని అంటాము. పార్ట్ 2, సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ జనరల్గా 4th గ్రూప్ ఎలిమెంట్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లోపల 4th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఈ 4th గ్రూప్ లోపల కార్బన్, జెర్మేనియం, సిలికాన్ ఉంటాయి. ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్ లోపల వ్యాలెన్సీ షెల్ లోపల 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. జెర్మేనియం కానీ సిలికాన్ కానీ దాని అవుటర్ మోస్ట్ షెల్ లోపల 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది చూసుకున్నట్టయితే ఒక జెర్మేనియం క్రిస్టల్. ఈ జెర్మేనియం క్రిస్టల్, ప్రతి ఒక్క జెర్మేనియం క్రిస్టల్ పక్కన ఉన్నటువంటి జెర్మేనియం క్రిస్టల్తో కోవలెంట్ బాండ్లో ఫామ్ అయ్యి ఉంటుంది. ఈ బాండింగ్ 2 యాటమ్స్ని కలుపుతూ ఉంటుంది. ఇట్లా ఉండేటువంటి బాండింగ్ జనరల్గా ప్యూర్ లాటిస్ అంటాము. లేకపోతే దీన్ని ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అని కూడా అంటాం. ప్యూర్ సెమీకండక్టర్ కానీ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ కానీ అంటాం. ఇక్కడ ఉండేటువంటి జెర్మేనియం, దీని అటామిక్ నెంబర్ 32. అలాగే సిలికాన్, దీని అటామిక్ నెంబర్ 14. ద జెర్మేనియం, సిలికాన్ ఇవి ప్యూర్ లాటిస్ అన్నమాట. అంటే మొత్తము జెర్మేనియం కానీ సిలికాన్ కానీ అవి మాత్రమే ఉన్నాయి. దీన్ని ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ కానీ ప్యూర్ సెమీకండక్టర్ కానీ అంటాము. ప్యూర్ సెమీకండక్టర్ మనకి దేనికి పనికిరాదు. ఎప్పుడైతే దీనికి ఇంప్యూరిటీ యాడ్ చేస్తామో అప్పుడే అది మనం సెమీకండక్టర్గా వాడుకోగలుగుతాం. ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్ని మనం ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటాం. దీంట్లో మెయిన్గా 2 రకాలు ఉన్నాయి, గ్రూప్ 3 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 4 ఎలిమెంట్స్. ఈ గ్రూప్ 3 ఎలిమెంట్స్ని మనము ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అని అంటాం. అలాగే గ్రూప్ 5 ఎలిమెంట్స్ని పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అంటాం. మనం చూసినట్టయితే గ్రూప్ 3 ఎలిమెంట్స్ లోపల బోరాన్ అటామిక్ నెంబర్ 5, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, ఇండియం అటామిక్ నెంబర్ 49 ఉన్నాయి. వీటి అవుటర్ మోస్ట్ షెల్, వ్యాలెన్సీ షెల్ లోపల 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం ఒక బోరాన్ యాటమ్ని చూసుకున్నట్టయితే దానికి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక స్పేస్ ఖాళీగా ఉంటుంది. ఈ స్పేస్ ఖాళీగా ఉన్న దాన్ని మనం హోల్ అని కూడా అంటాం. అంటే దీన్ని పాజిటివ్లీ చార్జ్డ్ ఏరియా అని అంటాం. దీన్ని జనరల్గా absence ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ జనరల్లీ కాల్డ్ యాజ్ అ హోల్. ఎక్కడైతే మనం ఎలక్ట్రాన్ లేదు అని అనుకుంటున్నామో దాన్నే హోల్ అని అనొచ్చు. సో ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీలో ఒక హోల్ ఉంది కాబట్టి ఇది ఒక పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ కావడానికి వీలు ఉంటుంది. పెంటావాలెంట్ ఇంప్యూరిటీకి వచ్చేటప్పటికి బయట అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ షెల్ లోపల 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ లోపల 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి జనరల్గా 5th గ్రూప్ ఎలిమెంట్స్. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, ఆర్సెనిక్ అటామిక్ నెంబర్ 33, యాంటిమనీ అటామిక్ నెంబర్ 51. ఇవి 5th గ్రూప్ ఎలిమెంట్స్. ఒక ఫాస్ఫరస్ యాటమ్ని చూసుకున్నట్టయితే దాని అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఇలా బయట ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ బయట దాంతో బాండింగ్ చేస్తే ఒకటి ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ కరెంట్ కండక్షన్ అనేది ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్లనే పాసిబుల్ అవుతుంది. మనము ముందర అనుకున్నట్టుగా ఎప్పుడైతే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీకండక్టర్లో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ బోరాన్ని యాడ్ చేస్తే అది పీ టైప్ సెమీకండక్టర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదైతే సిలికాన్ క్రిస్టల్. దీని లోపల ఒక బోరాన్ ఇంప్యూరిటీని యాడ్ చేశాం. ఈ బోరాన్ ఇంప్యూరిటీ యాడ్ చేయడం వల్ల ఒక హోల్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్ రిజల్ట్ అయ్యిందన్నమాట.
ఒక ప్యూర్ సెమీకండక్టర్ లాటిస్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే రిజల్ట్ అయ్యేది పీ టైప్ సెమీకండక్టర్. అలాగే ఒక ప్యూర్ సెమీకండక్టర్ మెటీరియల్ సిలికాన్ సెమీకండక్టర్ లాటిస్కి ఒక పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే రిజల్ట్ వచ్చేది ఎన్ టైప్ సెమీకండక్టర్. మీరు ఇప్పుడు కీన్గా గమనిస్తే ఈ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ వల్ల ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. ఈ ఎలక్ట్రాన్ ఈ పక్కన ఉన్నటువంటి ఎటువంటి యాటమ్ తోటి కూడా బాండింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఇటువంటి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్లనే కరెంట్ కండక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక పీ టైప్ సెమీకండక్టర్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ని రెండింటిని ఒకదాని పక్కన ఒకటి అతికిస్తే ఒక పిఎన్ జంక్షన్ ఫామ్ అవుతుంది. మనం ముందర అనుకున్నట్టుగా పీ టైప్ సెమీకండక్టర్స్ కావాలి అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఉన్నటువంటి సెమీకండక్టర్ని వాడాలి. ఎన్ టైప్ సెమీకండక్టర్ కావాలంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీ ఉన్నటువంటి సెమీకండక్టర్ని వాడాలి. ఎన్ టైప్ సెమీకండక్టర్ లోపల ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, పీ టైప్ సెమీకండక్టర్లో ఒక హోల్ ఉంది. ఈ రెండు ముక్కలని ఈ వేడితోటి మనం అంటించినట్టయితే, ఒకదాని పక్కన ఒకటి కలిపినట్లయితే ఈ జంక్షన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హోల్ రెండు కలిసి రీకాంబైన్ అయిపోతాయి. దీనివల్ల ఒక డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దీనే స్పేస్ ఛార్జ్ రీజియన్ అని అంటాము. ఈ స్పేస్ ఛార్జ్ రీజియన్లో ఇక్కడ ఉండేటువంటి హోల్ లోపలికి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చి కలిసి ఇది ఛార్జ్ లేకుండా పోతుంది అన్నమాట. సో దీన్ని రీకాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ హోల్ పేర్ అంటాం. ఇలా జరిగిన ఏరియాని డిప్లీషన్ లేయర్ అంటాం. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ హోల్ లేదు, ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా లేదు. జనరల్గా ఎలక్ట్రాన్ కరెంట్ అనేది కానీ హోల్ కరెంట్ అనేది కానీ జనరల్గా డెఫినేషన్ ఏంటి అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఎ సెమీకండక్టర్ ఈజ్ డ్యూ టు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ అండ్ ఆల్సో డ్యూ టు హోల్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల, వ్యాలెన్సీ బ్యాండ్లో హోల్స్ వల్ల జరిగేటువంటి మూమెంట్ని మనం కరెంట్గా వ్యవహరిస్తుంటాం. ఇది ఒక డయోడ్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్. ఈ యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని యానోడ్ అంటాం. ఈ యానోడ్ కన్వెన్షనల్ కరెంట్ని చూపిస్తుంది. కన్వెన్షనల్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ హోల్స్. హోల్స్ అనేటువంటివి యానోడ్ నుంచి క్యాథోడ్కి పోతున్నాయి అని చూపిస్తుంది. అంటే ఎలక్ట్రాన్ కరెంట్ దాని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి వస్తున్నాయి అన్నమాట. ఇలాంటిదే ఎల్ఈడి ఉంటుంది, లైట్ ఎమిటింగ్ డయోడ్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్ జరగడం వల్ల హీట్కి బదులుగా లైట్ వెలువడుతుంది. దాన్ని మనం లైట్ ఎమిటింగ్ డయోడ్ అని వ్యవహరిస్తుంటాం. ఇంకొక సెమీకండక్టర్ మెటీరియల్ని మనం జీనార్ డయోడ్ అంటాం. ఇది జనరల్గా రెగ్యులేటర్గా వాడుతుంటాం. దీన్ని రివర్స్ బయాస్లో వాడాలి. అలాగే ఫోటో డయోడ్ అని కూడా ఉంటుంది. బయట నుంచి వచ్చేటువంటి కాంతిని వాడుకొని అది కండక్షన్ ఫామ్ చేస్తుంది. యానోడ్ నుంచి క్యాథోడ్కి కావాల్సిన హోల్ కరెంట్ని పంపిస్తూ ఉంటుంది. దీన్ని ఫోటో డయోడ్ అంటాం. బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇది ఒక ఎన్ టైప్ మెటీరియల్ని రెండు పీ టైప్ మెటీరియల్స్ మధ్యలో శాండ్విచ్ చేయడం వల్ల రిజల్ట్ అయ్యేటువంటి పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటాం. దీన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. దీనికి యారో ఎమిటర్ నుంచి బేస్ వైపు మూవ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే హోల్ కరెంట్, కన్వెన్షనల్ కరెంట్ ఎమిటర్లో నుంచి బేస్లోకి వెళ్తుంది అని అర్థం అనమాట. ఒక పీ టైప్ సెమీకండక్టర్ని రెండు ఎన్ టైప్ సెమీకండక్టర్స్ మధ్యలో శాండ్విచ్ చేస్తే వచ్చేది ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ యారో రిప్రజెంట్ చేసేది కన్వెన్షనల్ కరెంట్ బేస్లో నుంచి ఎమిటర్లోకి వెళ్తుంది అని అర్థం. జనరల్గా ఒక ట్రాన్సిస్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాన్ టైప్ ట్రాన్సిస్టర్లో ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ దగ్గర ఉండేటువంటి లీడ్ ఎమిటర్, తర్వాత పక్కది బేస్, ఆ తర్వాత కలెక్టర్. ఇది కన్వెన్షనల్ మెథడ్. కానీ మనం ఒక లీడ్స్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మల్టీమీటర్ని మాత్రమే వాడాలి. మల్టీమీటర్లో దాన్ని హెచ్ఎఫ్ఈ మోడ్లో యూజ్ చేయాలి. డిజిటల్ మల్టీమీటర్లో ఈ మోడ్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఆఫ్ ఎ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్గా వ్యవహరిస్తుంటారు. దీన్ని కామన్ నేమ్ బీటా అని కూడా చెప్తూ ఉంటాం. బీటాని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అని కూడా అంటుంటాం. నార్మల్గా ఈ బీటా వాల్యూ 50 నుంచి 500 వరకు ఉంటుంది. దీనివల్ల మనం ఎప్పుడైతే
మనం మెజర్ చేస్తుంటామో ఒకవేళ వచ్చే వాల్యూ 50 to 500 మధ్యలో ఉంటే అక్కడ ప్లేస్ చేసినటువంటి లీడ్స్ ఎమిటర్ బేస్ కలెక్టర్గా మనం వ్యవహరిస్తూ ఉంటాము. పార్ట్ 3 రెసిస్టర్స్ని 3గా విభజించవచ్చు. ఫిక్స్డ్ రెసిస్టర్స్, వేరియబుల్ రెసిస్టర్స్, సెమీ వేరియబుల్ రెసిస్టర్స్. ఫిక్స్డ్ రెసిస్టర్స్ అనేవి ఆ రెసిస్టెన్స్ వాల్యూ వేరీ కాదు, ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది. వేరియబుల్ రెసిస్టర్ అనే దాన్ని మనం రెసిస్టెన్స్ వాల్యూని వేరీ చేయొచ్చు. దాని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. సెమీ వేరియబుల్ రెసిస్టర్స్ అనేవి దాని వాల్యూ చేంజ్ చేయొచ్చు, కానీ చాలా తక్కువ వాల్యూస్లో మనం దాని వాల్యూ చేంజ్ చేయడానికి ఉంటుంది. జనరల్గా ఫిక్స్డ్ రెసిస్టర్స్ 2 రకాలలో మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఒకటి కార్బన్ టైప్, ఇంకొకటి వైర్ వుండ్ టైప్. కార్బన్ టైప్ ఫిక్స్డ్ రెసిస్టర్లు మనకి 1/8 వాట్, 1/4 వాట్, 1/2 వాట్, 1 వాట్, 2 వాట్స్లలో దొరుకుతూ ఉంటాయి. వైర్ వుండ్ రెసిస్టర్స్ 1 వాట్, 2 వాట్, 5 వాట్, 10 వాట్, 15 వాట్ కాన్ఫిగరేషన్స్లో దొరుకుతుంటాయి. వేరియబుల్ రెసిస్టర్స్కి వచ్చేటప్పటికి ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. దాన్ని మనము పొటెన్షియోమీటర్ అని కూడా వ్యవహరిస్తుంటాం. దీంట్లో కార్బన్ టైప్ పొటెన్షియోమీటర్ ఆర్ వైర్ వుండ్ టైప్ పొటెన్షియోమీటర్ అని 2 రకాలు ఉన్నాయి. ఈ కార్బన్ టైప్ పొటెన్షియోమీటర్ లోపల కార్బన్ మెటీరియల్ యూస్ చేసి ఉంటుంది. దానిలో ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ని మూవ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ వేరీ అవుతుంటుంది. అలాగే వైర్ వుండ్ పొటెన్షియోమీటర్లో కూడా నాబ్ ఉంటుంది. దాన్ని వేరీ చేయడం వల్ల దాని రెసిస్టెన్స్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సింబల్ దీన్ని స్లైడింగ్ టైప్ పొటెన్షియోమీటర్ అంటాం. ఇక్కడ ఉన్నది వేరియబుల్ టైప్ నాబ్ టైప్ పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్ జనరల్గా వాల్యూమ్ కంట్రోల్స్లో వాడుతూ ఉంటాం. రెసిస్టర్ని కనుక్కోవడానికి మనం కలర్ కోడ్ని తీసుకుంటాము. కలర్ కోడ్ జనరల్గా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9గా వ్యవహరిస్తుంటాం. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క వాల్యూ ఇచ్చారనమాట. 0 వాల్యూ బ్లాక్, 1 అంటే బ్రౌన్, 2 అంటే రెడ్, 3 అంటే ఆరెంజ్, 4 అంటే ఎల్లో, 5 అంటే గ్రీన్, 6 అంటే బ్లూ, 7 అంటే వాయిలెట్, 8 అంటే గ్రే, 9 అంటే వైట్. ఏదైనా రెసిస్టర్ తీసుకుంటే దానికి 4 బ్యాండ్స్ ఉంటాయి. బ్యాండ్ 1, బ్యాండ్ 2, బ్యాండ్ 3 అండ్ బ్యాండ్ 4. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్కి 4 రంగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఫస్ట్ కలర్, ఫస్ట్ బ్యాండ్, బ్యాండ్ 1, బ్యాండ్ 2, బ్యాండ్ 3 అండ్ ఇది బ్యాండ్ 4. బ్యాండ్ 1, బ్యాండ్ 2, బ్యాండ్ 3 అండ్ బ్యాండ్ 4. ఈ బ్యాండ్ యొక్క కలర్ ఫస్ట్ బ్యాండ్ని ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద వాల్యూగా తీసుకుంటాం. సెకండ్ బ్యాండ్ని సెకండ్ నెంబర్ ఆఫ్ ద వాల్యూగా తీసుకుంటాం. థర్డ్ దాన్ని ఇంటూ 10 to the power of థర్డ్ కలర్గా వాడతాం. అలాగే 4th బ్యాండ్ లోపల 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. 4th బ్యాండ్ ఇది సిల్వర్ కానీ గోల్డ్ కానీ కలర్ ఉండకపోవచ్చు కూడా. ఒకవేళ సిల్వర్ ఉంటే అది 10% టాలరెన్స్, +or-10% టాలరెన్స్ ఉంటుంది. అంటే వచ్చిన వాల్యూలో నుంచి మనం ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామో దాంట్లో నుంచి +or-10% టాలరెన్స్ ఉంటుంది అన్నమాట. గోల్డ్ ఉంటే +or-5% టాలరెన్స్. అసలు కలరే లేకపోతే +or-20% టాలరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెసిస్టర్ లోపల కలర్స్ రెడ్, ఆరెంజ్, రెడ్, గోల్డ్ అనిగా ఉన్నాయి. అప్పుడు రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3, రెడ్ అంటే 2, గోల్డ్ అంటే +or-5%. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ కలర్ని ఫస్ట్ నెంబర్గా రాయాలి. రెడ్ 2 కాబట్టి 2 రాశాను, ఆరెంజ్ 3 కాబట్టి 3 రాశాను. తర్వాత మళ్ళీ రెడ్ వచ్చింది. ఈ థర్డ్ కలర్ని ఇంటూ 10 to the power of 2గా వ్యవహరించాలి. అంటే 23 × 10 to the power of 2 ohms. అంటే ఇది రఫ్గా 2300 ohms అన్నమాట. ఈ 4వ రంగు ఏదైతే ఉందో మనకి గోల్డ్ ఉంది, దీనికి +or-5% టాలరెన్స్ ఉంది. అంటే దీంట్లో నుంచి 2300 ohms +or-5%గా దీన్ని వ్యవహరించవచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్లో
వాయిలెట్, ఆరెంజ్, సిల్వర్. ఎల్లో అంటే 4, వాయిలెట్ అంటే 7, ఆరెంజ్ అంటే 3, సిల్వర్ అంటే ±10%. ఎల్లో ఫస్ట్ కలర్ 4 అలాగే రాస్తాం, వాయిలెట్ సెకండ్ కలర్ 7 అలాగే రాస్తాం, ఆరెంజ్ థర్డ్ కలర్ 3ని ఇంటూ 10⁻³ వ్యవహరిస్తాం. అంటే ఇది 47,000 ohmsగా వ్యవహరిస్తాం. ఇక్కడ సిల్వర్ ఉంది కాబట్టి ఇది ±10% టాలరెన్స్గా మనము చూడవచ్చు. కెపాసిటర్స్ కూడా 3 రకాలుగా వ్యవహరించవచ్చు. ఫిక్స్డ్ కెపాసిటర్స్, వేరియబుల్ కెపాసిటర్స్, సెమీ వేరియబుల్ కెపాసిటర్స్. ఫిక్స్డ్ కెపాసిటర్స్లో టాంటాలం కెపాసిటర్, ఆయిల్ ఫిల్డ్ కెపాసిటర్స్, పేపర్ కెపాసిటర్, సిరామిక్ కెపాసిటర్స్ ఇలా ఉంటాయి. అలాగే వేరియబుల్ కెపాసిటర్స్లో గ్యాంగ్డ్ కెపాసిటర్ ఉంటుంది. సెమీ వేరియబుల్ కెపాసిటర్స్లో ట్రిమ్మర్స్ ఉంటాయి. కెపాసిటర్స్ మనం నాన్ పొలారిటీ కెపాసిటర్స్, పొలారిటీ కెపాసిటర్స్గా చూస్తాం. నాన్ పొలారిటీ కెపాసిటర్స్ జనరల్గా వాటికి పొలారిటీ అని ఉండదు. కెపాసిటర్లో జనరల్గా 2 ప్లేట్స్ ఉంటాయి. వీటికి ప్లస్ మైనస్ అని మనం ఏం చెప్పలేము. కానీ ఎప్పుడైతే అది పొలారిటీ కెపాసిటర్ అంటామో దానికి ప్లస్ పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ అని 2 రకాలుగా ఉంటుంది. ఇవి జనరల్గా ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఇండక్టర్స్ని కూడా మనం 3 రకాలుగా వ్యవహరించవచ్చు. ఫిక్స్డ్ ఇండక్టర్స్, వేరియబుల్ ఇండక్టర్స్ అండ్ సెమీ వేరియబుల్ ఇండక్టర్స్. ఈ ఫిక్స్డ్ ఇండక్టర్స్ని జనరల్గా చోక్స్ కూడా అనొచ్చు. వీటికి ఎయిర్ కోర్ చోక్స్ ఉండొచ్చు, ఫెరైట్ కోర్ చోక్స్ ఉండరు, కోర్లెస్ చోక్స్ కూడా ఉండొచ్చు. అంటే ఒక సింపుల్ కాయిల్ని మనము తీసుకున్నట్లయితే దీన్ని ఒక ఇండక్టర్గా వ్యవహరించవచ్చు. వేరియబుల్ ఇండక్టర్స్ లోపల మనము రియోస్టాట్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దాని యొక్క కాయిల్ని మనం వ్యారీ చేయడం వల్ల ఇండక్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సెమీ వేరియబుల్ ఇండక్టర్స్ లోపల ఒక ఐఎఫ్టీని తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అని కూడా వ్యవహరిస్తుంటాం. దీంట్లో ఇండక్టెన్స్ వాల్యూ చాలా తక్కువ మోతాదులో వేరీ అవుతూ ఉంటుంది.